కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ పన్నాల హరీష్ రెడ్డి మల్కాజ్గిరి అర్బన్ బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. జై శ్రీరామ్. సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులకందరికీ కూడా నేడు అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముని విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మక్తల్ పట్టణం, నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలిసినటువంటి శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముడుమాల గ్రామ మంత్రాలయ పీఠాధిపతులు గోవింద తీర్థ స్వాముల వారు ఇక్కడ వెలిసినటువంటి పశ్చిమముఖ ఆంజనేయ స్వాముల వారికి మరియు అదేవిధంగా రాముల వారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా భజననామ సంకీర్తనలతో దేవాలయం అంతా మారుమ్రోగుతుంది. ఈ క్షేత్రంలోనే కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి దేవాలయాల్లో, గ్రామాలలో కూడా, ప్రతి ఇంటిలో కూడా ఈరోజు అయోధ్య రాముని పునఃప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా మరో దీపావళి పండుగల ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో మనమంతా కూడా 500 సంవత్సరాల అనంతరము ఎంతోమంది కరసేవకుల యొక్క ప్రాణత్యాగాల ఫలితంగా ఈరోజు బాలరాముని యొక్క విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవం జరగడం మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త హిందూ సమాజానికి అందరికీ కూడా గర్వకారణం. ఇదందరూ మనమంతా సంతోషించదగ్గ విషయం. ఇది ఒక శుభ పరిణామం. ఈ మానవ జన్మలో ఈ ఒక రాముని యొక్క పునఃప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం తిలకించడం, అందులో భాగస్వామ్యం కావడం అనేది మనమంతా పూర్వజన్మ సుకృతంగా మనమంతా భావిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని మరి స్వామివారి కృపకు పాత్రలు కావాలి. మరి అదేవిధంగా నేడు భారతదేశంలో ఇటువంటి జరుగుతున్నటువంటి మహామహోత్సవ కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం శుభ పరిణామం. ఇది చారిత్రాత్మకం. ఇటువంటి ఘట్టం మరి భారతదేశంలో అయోధ్య రాముని యొక్క కార్యక్రమం జరగడం, మనమంతా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.